ఆ ఎల్ల మాట ఇచ్చినాం. 2024-25 సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించినాం. ఎంతయ్యా అంటే 2,80,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈరోజు నేను గర్వంగా చెప్తున్న మిత్రులారా. అందుకే ఈనాడు రైతాంగం మొన్న జరిగిన మీరు చూసిన రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు గోతికాడి నక్కలాకి ఎదురు చూసిండ్రు. ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాలో ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసిండ్రు. నేను చెప్పిన 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి 70 లక్షల మంది రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో రైతును రాజును చేస్తాం. మా ఉద్దేశం, మా లక్ష్యం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం. చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి. 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి, రైతులు పండించిన పంట కొనాలి, రైతులకు రుణమాఫీ చెయ్యాలి, రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈరోజు ఈ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా. ఇవాళ ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు మహిళలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిని మహిళను చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని మహిళను చేసింది. ఆ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాల భూములను దొరల గడిలలో మూలుగుతుంటే ఆ భూములను గుంజుకొని దళితుల, గిరిజనులకు పంచిపెట్టింది. ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, కట్టుకోవడానికి పట్టా లేని వాళ్ళకు ఇంటి పట్టానిచ్చింది. దున్నుకునే వాడికి భూమి లేకపోతే దున్నేవాడికి భూమి అని గ్రామాలలో 25 లక్షల ఎకరాల భూమి ఇవాళ ఇందిరమ్మ ఇచ్చింది. ఆదివాసీలకు 10 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇవాళ పేదవాడు సొంత ఇల్లు ఉన్నా, సొంత ఇంటి స్థలం ఉన్నా దున్నుకోవడానికి భూమి ఉంది అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన భూమి, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పట్ట, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్న మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇందిరమ్మ ఆనాడు తెచ్చిన సంక్షేమము, అభివృద్ధి ఈరోజు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపింది. అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాదు నగరంలో పేదవాళ్లకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేదవాళ్లకు, కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు, సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిండ్రు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపుగా 6,000 కోట్ల రూపాయలతోని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాదు, ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులు ఈరోజు ఆర్టీసీ కార్పొరేషన్కు, ఆర్టీసీ బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసిన చరిత్ర మనది. ఒకనాడు సోలార్ వ్యాపారం, పెట్రోల్ బంకు వ్యాపారం అంటే అదాని, అంబానీలది. కానీ ఇవాళ అదే సోలార్ బిజినెస్ 1000 మెగావాట్లు ఆడబిడ్డలకిచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఇవాళ సోలార్ వ్యాపారం అదానితో పోటీ పడే విధంగా ఆడబిడ్డల్ని మన ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్, అంబానీవి. కానీ ఇవాళ ఆడబిడ్డలకు జిల్లాలల్లో
పెట్రోల్ బంకులు ఇచ్చి పెట్రోల్ బంకుల వ్యాపారం ఈరోజు ఆడబిడ్డలతో చేస్తున్నాం. గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో చదువుకునే పేదవాళ్ళ పిల్లలే కాబట్టి ఆ పిల్లల తల్లులైన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించిన మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం ఇచ్చి ఇవాళ బడి పిల్లల అటెండెన్స్ పంతులు తీసుకుంటే పంతుల్లో అటెండెన్స్ మా పెద్దమ్మలు తీసుకుంటారు. పంతులు బడికి వచ్చిండా లేదా, ఈయన పిల్లలకు చదువు చెప్పిండా లేదా అని. ఆనాడు బట్టలు కుట్టే వ్యాపారం ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు. ఈనాడు బట్టలు కుట్టే వ్యాపారం ఆడబిడ్డలకు ఇచ్చినాం. హాస్టళ్లలో సరుకులు సరఫరా ఆనాడు టీఆర్ఎస్లో ఉన్న ఒక నాయకుడు దోచుకుంటే ఈరోజు మహిళా సంఘాలకు కోడిగుడ్ల నుంచి కూరగాయల వరకు పాలు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు ప్రతి సరఫరా ఆడబిడ్డలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఈ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారు. ఆ కన్న తల్లుల కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు అని చెప్పి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వకుండా ఈ వ్యాపారం మొత్తం ఈరోజు ఆడబిడ్డలకే అప్పజెప్పడం జరిగింది. అందుకే ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టినాం. ఆడబిడ్డలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించినాం. ఇదే కాదు, హైటెక్ సిటీ అంటే పెద్ద పెద్ద మల్టీ కంపెనీలకు ఒక వేదిక. ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకిచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కన ప్రదర్శించే విధంగా అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ ఆడబిడ్డల్ని తీర్చిదిద్ది ప్రపంచంతోనే ఆడబిడ్డల్ని పోటీ పడే విధంగా ఇవాళ మనం తీర్చిదిద్దినాం. ఇదే కాదు, ఈనాడు 67 లక్షల మహిళలు ఈరోజు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు. నేను మా పట్టణతోని, మా సీతక్కతోని, మా ఆడబిడ్డలతోని మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం. అందుకే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ స్వయం సహాయక సంఘాలలో చేరండి. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. ఇది నా మాటగా, సోనియమ్మ మాటగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఈ వేదిక మీద నుంచి ఈరోజు మేము ఇస్తున్నాం. మిత్రులారా, మీకందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగాల వేట. నిరుద్యోగ యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి ధర్నాలు, దీక్షలు, ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పీజీలు, పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్రంలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని. కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా? గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు మీరు పెంచుకోండి, పేదవాళ్ళ పిల్లలు గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలి, మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ పోమన్నాడు. ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట. ఇదే నా న్యాయం అని నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు ఈ వేదిక మీద నుంచి. పేదోళ్ళ బిడ్డలు, వాళ్ళ తాతలు, ముత్తాతలు తరతరాలుగా గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులను పెంచుకొని బతికి ఆత్మ బలిదానం చేసుకొని 100లాది మంది ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లై రాజ్యం ఏలాలనా లేకపోతే గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలనా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంబడే పెండింగ్ ఉండి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా. ఇవాళ నేను సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేటీఆర్కు, కేసీఆర్కు, నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా
మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. ఇది మా లెక్క, ఇది మా నిజాయితీ. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చినాం. అందుకే మిత్రులారా, ఆనాడు హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో ఎన్నడా పిల్లల్ని పట్టించుకోలే. అందుకే వాళ్లకు ఫుడ్ డైట్ ఛార్జెస్ మా బట్టి గారు 40% పెంచిండ్రు. కాస్మెటిక్ ఛార్జ్ 200% పెంచిండ్రు. ఇవాళ పేదవాళ్ళ పిల్లలు కార్పొరేటు వైద్యము, కార్పొరేటు విద్య పోటీ పడాలి అంటే ఈ విద్య ఉన్నది సరిపోదని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 100 నియోజకవర్గాలలో 100 పాఠశాలలు 20,000 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇలా మనం ప్రణాళికలు వేసుకున్నాం. ఇవాళ మిత్రులారా, ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు 1,10,000 మంది పాస్ అవుతున్నారు. సర్టిఫికెట్ ఇంజనీరింగ్ వస్తుంది.